తిరుమల ఘాట్ రోడ్లో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. 4 రోజులుగా తిరుమలలో కురుస్తూ ఉన్న వర్షాల కారణంగా రెండవ ఘాట్ రోడ్లో అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో 9 కిలోమీటర్ల వద్ద భారీగా కొండరాళ్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు జేసీబీ సాయంతో కొండ చర్యలను తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల ఘాట్ రోడ్లు ప్రమాదకరంగా మారుతున్నాయి. వర్షం వచ్చిందంటే చాలు తిరుమల ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. గత 4 రోజులుగా తిరుమలలో భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రెండవ ఘాట్ రోడ్లోని 9వ కిలోమీటర్ వద్ద భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రస్తుతం మనం ఇదే ప్రాంతంలో ఉన్నాం. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఈ రెండవ ఘాట్ రోడ్లో 9వ కిలోమీటర్ వద్ద ఈ సంఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం భారీ ఎత్తున ఈ రోజు ఉదయం ఇక్కడ గత 4 రోజుల్లో కురుస్తున్న వర్షానికి వర్షపు నీరు మధ్య అంతా కూడా ఈ కొండ చర్యల మధ్య చేరి ఒక్కసారిగా ఇక్కడున్న కొండ చర్యలన్నీ కూడా నేలకు ఒరగడంతో చాలా ప్రమాదకర పరిస్థితి నుంచి భక్తులందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. నిత్యం కూడా ఇదే ఘాట్ రోడ్ లో తిరుమల శ్రీవారి దర్శనానికి వేలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. దాదాపు రోజుకు 1,00,000 మంది వస్తే ఈ వెహికల్లో దాదాపు 60 నుంచి 70 వేల మందికి పైగా భక్తులు ఈ వాహనాల్లో అంటే ఇటు ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు, ప్రైవేట్ వెహికల్లో కావచ్చు, తమ సొంత వాహనాల్లో కానీ ఇదే కాకుండా తిరుమలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి ప్రాణాపాయం గానీ ఎలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వస్తే టీటీడీ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఐఐటి నిపుణుల కమిటీ కూడా టీటీడీకి నివేదిక కూడా ఇచ్చింది. ఈ తిరుమల రెండవ ఘాట్లో దాదాపు 15 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ఈ ప్రాంతాల్లో మరమ్మతు చేపట్టాలని కూడా సూచించింది. ఇదే క్రమంలో గత 4 సంవత్సరాలుగా ఈ రెండవ ఘాట్ రోడ్ లో అనేక ప్రాంతాల్లో మరమ్మతులు కూడా చేస్తూ వస్తున్నారు. కానీ ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు వస్తే మాత్రం కొండ చర్యలు విరిగిపడుతూనే ఉన్నాయి. ఈరోజు దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు జేసీబీ సహాయంతో వెంటనే ఇక్కడికి చేరుకుని ఇక్కడ విరిగిపడిన కొండ చర్యలన్నీ కూడా ఇక్కడి నుంచి తీసి రోడ్డుకి ఏదైతే అటువైపు ఉందో ఆ గోడకి అటువైపున మొత్తం ఈ కొండ చర్యలు రావాలని కూడా అటుపక్క వేయడం జరిగింది. తిరుమలకు వెళ్లే వాహనదారులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి. అలిపిరిలో వర్షాలు పడినప్పుడంతా కూడా ఈ వాహనదారులకి ఈ ప్రమాదాలు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది, జాగ్రత్తగా వెళ్లాలని కూడా సూచిస్తూ ఉంటారు. అనేక సూచిక బోర్డులు కూడా ఇక్కడ రెండవ ఘాట్ రోడ్ లో పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అలిపిరిలో సిబ్బందితో భక్తుల్ని అప్రమత్తం చేయడంతో పాటు తిరుమల రెండవ ఘాట్ రోడ్ లో సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసి నిదానంగా వెళ్లాలని సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు ఇక్కడి నుంచి కూడా ఇప్పుడు మనం ఏదైతే 9వ కిలోమీటర్ చూస్తున్నామో ఇక్కడి నుంచి కూడా తిరుమలకు వెళ్లే వరకు కూడా అనేక ప్రాంతాల్లో కొండ చర్యలకు విరిగిపడుతూనే ఉంటాయి. లింక్ రోడ్ నుంచి కూడా భక్తులందరినీ కూడా తిరుమలకి అనుమతించాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి ఇకనైనా టీటీడీ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి ఈ రెండవ ఘాట్ రోడ్ లో ఏదైతే నిపుణుల కమిటీ సూచించిందో ఆ సూచనల్ని సూచన తప్పకుండా పాటిస్తూ తిరుమలకు వెళ్లే భక్తుల్ని మరింత అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్టు ఎలైతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.